వేటకు వెళ్లిన మత్స్యకారులు నిర్దేశిత సమయం దాటినా ఇంటికి రాలేదనే సమాచారం అందాక అన్ని శాఖలు స్పందించి తగిన చర్యలు చేపట్టాయని, త్వరగా సెర్చ్ ఆపరేషన్ మొదలయ్యేలా చూశామని మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్, విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. విశాఖ తీరంలో మత్స్యకారులు గల్లంతైన ఘటనకు సంబంధించిన సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యం లేదని స్పష్టం చేశారు. బలమైన గాలుల కారణంగా ఆ రోజు మధ్యాహ్నం 3:45 పడవ బోల్తా పడిందన్నారు. అప్పుడే ఒకరు గల్లంతవగా మిగిలిన 6 రాత్రి 9:30 పడవ మునిగే వరకు దానిని పట్టుకుని ఉన్నారని చెప్పారు. తర్వాత థర్మాకోల్ తెప్పలను నడుముకు కట్టుకుని ఈదుకుంటూ వాణిజ్య నౌక వద్దకు చేరుకుని కారి చిన్న ప్రాణాలతో బయటపడ్డారని పేర్కొన్నారు. బోటులో ట్రాన్స్పాండర్ ఆన్ చేయకపోవడంతో అదెక్కడ బోల్తా పడిందో ఖచ్చితంగా గుర్తించలేకపోవడానికి మరో కారణమని వివరించారు. సెర్చ్ ఆపరేషన్పై సీఎం కార్యాలయ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారని రామశంకర్ నాయక్ తెలిపారు. విశాఖపట్నం తీరంలో జరిగినటువంటి బోట్ సంఘటన చాలా విషాదకరమైంది. ఈ తీరంలో వచ్చేటువంటి అలలకి బోటు బోల్తా పడింది. దీని మీద 4వ తేదీ రాత్రి కోస్ట్ గార్డ్ వాళ్ళ దగ్గర కూడా ఒక మానిటరింగ్ సెల్ ఉంటుంది. సో ట్రాన్స్పౌండర్లు కానీ ఏదైనా ఆన్లో ఉంటే వాళ్ళకు అక్కడ కనిపిస్తుంది బోట్ ఎక్కడుంది ఏంటి, దాని లొకేషన్ ల్యాండ్ తెలుస్తుంది. అటువంటిది వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళు ఆఫ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి కనపడలేదు. ప్రభుత్వ పరంగా ఎటువంటి వైఫల్యం లేకుండా ఈ గత కాలంలో ఎంతో కాలంగా చూస్తున్నాను. అంత వేగంగా జిల్లా అడ్మినిస్ట్రేషను, పోలీస్ యంత్రాంగము, ఫిషరీస్ డిపార్ట్మెంటు, కోస్ట్ గార్డు అందరూ కూడా ఇమ్మీడియట్గా దీని మీద రెస్పాండ్ అయ్యి ఆపరేషన్స్లో పాల్గొనడం జరిగింది. ఫిషింగ్కి వెళ్ళినటువంటి బోటు సాయంకాలానికి రావాలి, అది ఇంకా రాలేదని చెప్పి సమాచారం ఇచ్చారు. నావీకి, కోస్ట్ గార్డ్కి అరౌండ్ 12:15, 12:17 ఆ టైంలో ఇద్దరికి కూడా మెయిల్స్ పంపించడం జరిగింది. ఈ మెయిల్స్ పంపించిన వెంటనే వాళ్ళు నెక్స్ట్ డే ఎవరైతే ఈ కర్రీ చిన్న అనేటువంటి ఫిషర్మెన్ ఉన్నారో వారు అటువైపుగా వెళ్తున్నటువంటి ఈ పనామా రిజిస్ట్రేషన్ బోటు, ఆ బోటు యొక్క యాంకర్ని ఆయన పట్టుకొని ఉండడం అరౌండ్ 7:30 మార్నింగ్ ఆ టైంలో ఆయన్ను గుర్తించి వాళ్ళు ఆయన రెస్క్యూ చేయడం జరిగింది. ఆ రోజు తెల్లవారుజామున నెక్స్ట్ ఉదయాన్నే మిగతా బోట్స్ అన్నీ కూడా సముద్రంలోకి వీళ్ళ కోసం ఆసూకి కోసం వెతకడానికి సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కండక్ట్ చేయడం కోసం నేవీ తరపు నుంచి 2 బోట్లు, అదేవిధంగా కోస్ట్ గార్డుకు సంబంధించినటువంటి 2 షిప్స్ కూడా 4 షిప్స్ వెళ్ళడం జరిగింది. తర్వాత నేవీ, కోస్ట్ గార్డుకు సంబంధించినటువంటి డ్రాండియర్ ఎయిర్క్రాఫ్ట్, అదేవిధంగా నేవీ వాళ్ళ హెలికాప్టర్ కూడా ఈ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నాయి.